ఇంద్రియాలను జయించినవాడు. ఇక్కడ ఇంద్రియాలను జయించినవాడు అంటే జ్ఞానేంద్రియాలని జయించినవాడు. ఎందుకంటే కర్మేంద్రియాలు ఆల్రెడీ వచ్చేసాయి కనుక జ్ఞానేంద్రియాలని జయించినటువంటి వాడు అని అర్థం. అంటే జ్ఞానేంద్రియాల మీద పట్టు సాధించినటువంటి వాడు. కాబట్టి విశుద్ధాత్మ, విజితాత్మ, జితేంద్రియ, ఈ మూడు కూడాను సిద్ధించినటువంటి వాడు. ఈ మూడు దేనివల్ల సిద్ధించాయి చెప్పండి? ఎగ్జాక్ట్లీ కర్మయోగం వల్ల. ఇది పూర్వరంగం, పూర్వార్థం ఇది. అంటే కర్మయోగం వల్ల ఇవన్నీ సిద్ధింపబడ్డాయి. ఇలాంటి యోగయుక్తుడు ఎవడైతే విశుద్ధాత్మగా ఉండాడో, విజితాత్మగా ఉండాడో, జితేంద్రియుడిగా ఉండాడో అటువంటి వాడు కర్మయోగంలో నిష్ణాతుడయ్యాడు. ఈ యోగయుక్తుడు పరంపరాప్రాప్త సాధనంగా ఏదైతే ఉందో, ఇలా పరంపరాప్రాప్తంగా సిద్ధించేటువంటి కర్మయోగముని పూర్తి చేశాడు కనుక ఈ పరంపరాప్రాప్తంగా సిద్ధించే సన్యాసాన్ని అందుకుంటాడు. అచిరేణ అధిగచ్చతి, నచిరేణ అధిగచ్చతి. యోగయుక్తో మునిర్బ్రహ్మ. కాబట్టి బ్రహ్మ సన్యాసాన్ని నచిరేణ అధిగచ్చతి. కాబట్టి పూర్వార్థం ఇదంతా. యోగయుక్తుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. విశుద్ధాత్మ, విజితాత్మ, జితేంద్రియ. ఇక్కడికి కర్మయోగం సిద్ధించింది. ఈ కర్మయోగం ద్వారా అంటే పరంపరాప్రాప్తంగా ఏం సిద్ధిస్తుంది? కర్మయోగం ఎప్పుడైతే సిద్ధించిందో పరంపరాప్రాప్తంగా సిద్ధించేది సన్యాసం. ఏంటి నమ్మకం చూసా? అర్థమవుతుందా? సాంఖ్యం సిద్ధించేది. కాబట్టి ఇంతవరకు మనం చూసింది బహిరంగ లక్షణం, ఇప్పుడు చూస్తున్నటువంటిది అంతరంగ లక్షణం. కాబట్టి ఇది సన్యాసం. అదేంటో తెలుసా? సర్వభూతాత్మ భూతాత్మ. అది సర్వభూతాత్మ భూతాత్మ. సర్వభూత ఆత్మ, భూత ఆత్మ అంటే అందరిలో ఉండేటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది తన ఆత్మ కన్నా అన్యమైంది కాదు అని తెలుసుకున్నవాడు సర్వభూతాత్మ భూతాత్మ. సర్వేషాం బ్రహ్మాదీనాం స్తంభపర్యంతాం భూతానాం. శంకర ఏంటండి ఇది అనంటే, సర్వభూతాత్మ భూతాత్మ సర్వేషాం భూతానాం, సమస్తమైనటువంటి భూతాల్లో, బ్రహ్మాదీనాం బ్రహ్మ మొదలు, బ్రహ్మ ఆదీనాం స్తంభపర్యంతాం గడ్డిపోచ వరకు. స్తంభ అంటే గడ్డి, స్తంభ కాదు, బాకు ఒత్తులేదు. స్తంభ అంటే స్తంభం, స్తంభ అంటే గడ్డిపోచ. బ్రహ్మాదీనాం స్తంభపర్యంతానాం భూతానాం. కాబట్టి బ్రహ్మ మొదలు గడ్డి వరకు, గడ్డిపోచ వరకు. గడ్డిపోచ జడం, బ్రహ్మ చైతన్యం. అంటే చేతన అచేతనాలలో అన్నిట్లో కూడాను ఆత్మభూతః యస్య సహ సర్వభూతాత్మ భూతాత్మ సమ్యగ్దర్శి ఇత్యర్థః. కాబట్టి అన్ని భూతాల్లో, సమస్తంలో కూడాను ఎక్కడ ఏదైనా ఉంది అంటే, ప్లీజ్ మనం దక్షిణామూర్తి స్తోత్రంలో చూడలా, యశైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థగం భాసతే. ఎక్కడైనా సరే యస్య ఏవ స్ఫురణం, సత్తా కానీ స్ఫురణ కానీ, ఇది ఉంది అంటే ఆ ఉంది అనేది దేనికి సంబంధించింది అని అంటే సత్యానికి సంబంధించింది. అలా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఆ ఉన్నది తెలుస్తూ ఉన్నది, ఈ రెండు కూడా సత్యానికి సంబంధించినవే కనుక. కాబట్టి అన్నిట్లో బ్రహ్మాదీనాం స్తంభపర్యంతానాం. కాబట్టి బ్రహ్మ మొదలు గడ్డిపోచ వరకు, చీమ మొదలు బ్రహ్మ వరకు. ఇప్పుడు చీమ మొదలు బ్రహ్మ వరకు. చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో ప్రేమ మీర వెలసియుండి బిరుదు వహించిన సీత రామాను బ్రోవర అన్నప్పుడు అంతటా ఉండేటువంటి రాముని దర్శించడం. ఇక్కడ తమాష ఏంటంటే, బ్రహ్మాదీనాం బ్రహ్మ మొదలు స్తంభ పర్యంతానాం
అంటే గడ్డిపోచ వరకు. బ్రహ్మయేమో చైతన్యం, గడ్డిపోచేమో జడం. కాబట్టి చేతన అచేతనాలలో, ఈ చేతన అచేతనాలు తప్ప ఈ ప్రపంచంలో ఇంకేమీ లేవు. కాబట్టి ప్రపంచంలో ఏదైతే ఉందో అది అలా ఉండడానికి కారణమైంది ఏదో, ఆ ఆత్మ ఏదైతే ఉందో అదే నాలో ఉండేటువంటి కూడా ఆత్మ. అదే నేను అయమాత్మ బ్రహ్మ, ఇంకేం లేదు, ఈ ఆత్మయే బ్రహ్మము. కాబట్టి సర్వత్రా నిండి నిబిడీకృతమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో అదే పరమేశ్వరుని యొక్క స్వరూపము, అదే నా స్వరూపము. ఏదైతే నాలో ఆత్మగా ఉండడం వల్ల ఈ దేహేంద్రియ మనోబుద్ధులు చెలిస్తూ ఉన్నాయో ఇదే ఆత్మ అంతటా కూడా నిండి నిబిడీకృతమై ఉన్నది అని సర్వభూతములలో, సర్వ ప్రాణుల్లో, చేతన అచేతనాల్లో ఏదైతే స్వప్రకాశంగా ఉందో, ఆత్మగా ప్రకాశిస్తూ ఉందో అదే నాలో ఉండేటువంటి ఆత్మ కూడాను. ఇక్కడ కర్మయోగి కనిపిస్తున్నాడు మీకు? లేడు, కర్మయోగి లేడు ఇక్కడ. సర్వభూతాత్మ, భూతాత్మ అంటే జ్ఞాని జాడలు కనిపిస్తూ ఉన్నాయి. జాడలు, జ్ఞాని అనేవాడు ఏ విధంగా ఉంటాడో జ్ఞాని జాడలు కనిపిస్తున్నాయి, కానీ కర్మయోగి మాత్రం లేడు. మొదటి 2 పాదాలు ఏది? యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ, అక్కడ వరకు కర్మయోగి కనిపిస్తూ ఉన్నాడు. సర్వభూతాత్మ భూతాత్మ, ఇక్కడ కేవలం జ్ఞానయోగి మాత్రమే మనకు తెలుస్తున్నాడు. అంటే కర్మయోగి ఇంతవరకు ఎవడైతే కర్మయోగిగా ఉన్నాడో, విశుద్ధాత్మగా విజితాత్మగా జితేంద్రియుడిగా, వాడు ఇక్కడ కర్మ సన్యాసిగా మనకు గోచరమవుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆత్మజ్ఞానం కలిగినవాడు కనుక. ఆత్మజ్ఞానం ఏంటి? అద్వయాత్మ, 2 కానిటువంటిది. చేతనములో అచేతనములో, బ్రహ్మ మొదలు గడ్డిపోచ వరకు అంతటా కూడా ఏ ఆత్మ అయితే నిండి నిబిడీకృతమై ఉన్నదో అది అద్వయాత్మ. కాబట్టి ఇది కేవలం జ్ఞాన సాధ్యమైనటువంటి విషయమే కానీ కర్మయోగ ఫలం కాదు. కర్మయోగ ఫలం కేవలం చిత్తశుద్ధి. కర్మయోగం వల్ల మనకు అంతఃకరణ శుద్ధి మాత్రం వస్తుంది. ఇది జ్ఞాన సాధనమై మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి కర్మయోగం వల్ల చిత్తశుద్ధి లభ్యం, తరువాత జ్ఞానం ప్రాప్తం. కర్మయోగం వల్ల చిత్తశుద్ధి లభ్యం, తర్వాత జ్ఞానం ప్రాప్తం. సర్వభూతాత్మ భూతాత్మ. కాబట్టి ఇక్కడ ఏంటి? ఈయన కర్తగాడు. ఎందుకని? కర్మయోగి కాదు కదా. కర్మయోగి ఉంటే కర్మలో ఉండేటువంటి వాడు, కానీ కర్మయోగి కాదు. కాబట్టి ఈయన కర్తగాడు. కర్త అయితే కర్మయోగి అవుతాడు, కర్తగాడు కదా. కర్త కానప్పుడు ఏమవుతాడు? అకర్త, సర్వభూతాంతరాత్మ. కాబట్టి సర్వభూతాత్మ భూతాత్మ అని 3వ లైన్లో ఏదైతే తెలుస్తూ ఉందో వాడు జ్ఞానే కానీ కర్మయోగి కానే కాడు. తాను అకర్త. అకర్త అయినప్పుడు కర్మ ఎక్కడి నుంచి వస్తుంది? కర్మ ఎక్కడుంటుందంటే కర్తలో ఉంటుంది. అకర్తలో కర్మ ఉండేందుకు అవకాశమే లేదు కదా. అది లాస్ట్ లైన్. కుర్వన్నపి నలిప్యతే. కుర్వన్నపి నలిప్యతే. వాడు చేస్తూ ఉన్నప్పుడు కూడా చేయనివాడే. ఎందుకని? కర్మలు వాడిని అంటావు. కారణం ఏంటి? లోక సంగ్రహాయ, అంటే లోక సంగ్రహార్థం. కర్మ కుర్వన్నపి లోక సంగ్రహాయ ఆర్ లోక సంగ్రహార్థం. కాబట్టి వాడి కర్మలు అంటావు, కానీ లోక సంగ్రహం కర్మలు చేస్తాడా చేయడా? ఇప్పుడు ఆచార్య వారు చేశారా లేదా కర్మలు? ఆయనకు అంటుతాయి అవే, అంటావు. ఎందుకో తెలుసా? లోక సంగ్రహాయ. కర్మ కుర్వన్నపి, కర్మలు చేస్తూ ఉన్నప్పటికి కూడాను నలిప్యతే, న కర్మభిహి బిధ్యతే, కర్మల చేత బంధింపబడ్డాడు. ఇత్యర్థ. ఒక్కొక్కసారి ప్రారబ్ధవశాత్తు కూడా కొన్ని కర్మలు జరిగిపోతూ ఉంటాయి వాళ్ళల్లో. ఎందుకంటే దేహం ఉంది కనుక, దేహం ప్రారబ్ధ ఫలం కాబట్టి ప్రారబ్ధం ఏదైతే ఉందో అది దేహం ద్వారా జరుగుతూ ఉంటుంది. అటువంటివి కూడా వాళ్ళకి అందే అవకాశం లేదు. కాబట్టి ఇతడు కర్మ సన్యాసి. అంటే కర్మ సన్యాసం కాదు, కర్మలలో సన్యాసం. కర్మ సన్యాసం కాదు, కర్మలలో సన్యాసం. కాబట్టి కర్మను వదిలిపెట్టడం కాదు, కర్మలు ఆచరిస్తూ ఉన్నప్పటికి కూడాను ఆ కర్మలలో సన్యాసాన్ని దర్శించేవాడు. కాబట్టి అక్కడ కేవలం కర్మ ఉందే కానీ
తాను మాత్రం కర్మకు అంటుకొని లేడు. కాబట్టి ఆయన కర్మని వదిలాడు అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకో తెలుసా? ఎవడు పట్టుకొని ఉంటాడో వాడే వదలాలి. ఎవడైతే పట్టుకుంటాడో వాడే వదలాలి. అట్లాగే కర్మను పట్టుకున్నవాడే కర్మను వదలాలి. ఇక్కడ కర్మని పట్టుకోవడమే లేదు. ఎందుకని? కర్మలు జరుగుతూ ఉన్నాయి కదా స్వామీజీ. అదే తమాషా. ఎప్పుడైతే యోగయుక్తుడైపోయినాడో, విశుద్ధాత్మ అయ్యాడో, విజితాత్మ అయ్యాడో, జితేంద్రుడయ్యాడో, సర్వ భూతాత్మ అయ్యాడో, ఇప్పుడు చేస్తూ చేయనివాడే. అంటే అతని మనసులో ఏముంటుంది? నేనేం చేయడం లేదని ఉంటుంది. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు అర్థంత ఇతి ధారయన్. చూసారా? తత్వవిత్. ఇంతకుముందు చూచాం కదా మనం. తత్వవిత్. నైవ కించిత్ కరోమి ఇతి. కించిత్ నయేవ కరోమి ఇతి. నేను ఏ కొద్ది కూడా చేయడం లేదు. నా ఏవ కించిత్ కరోమి ఇతి యుక్తో మన్యేత తత్వవిత్. యుక్త యోగయుక్తుడు ఎవడైతే ఉండాడో వాడు మన్యేత చింతయేత్. ఇంతకుముందు కర్మయోగంలో ఉన్నాడు యోగయుక్తుడు, ఇప్పుడు తత్వవిత్, తత్వం తెలిసినటువంటి వాడు. అంటే ఇంతకుముందు శ్లోకంలో మొదటి 2 లైన్స్ ఏదైతే ఉన్నాయో, మొదటి పాదం దాంట్లో మన కర్మయోగి, తర్వాత పాదంలో జ్ఞాని తెలిసాడు కదా. ఇదిగో ఇక్కడ అదే యుక్తో మన్యేత తత్వవిత్. మొదట యుక్తుడు, యోగయుక్తుడు, యోగేన యుక్త తత్వవిత్ మన్యేత. ఇప్పుడు వాడు తత్వవిధుడై మన్యేత చింతయేత్ అంటే తనలో తాను అనుకుంటున్నాడట. ఎందుకని? పశ్యన్ చూస్తూ, శృణ్వన్ వింటూ, స్పృశన్ తాకుతూ, జిఘ్రన్ వాసన చూస్తూ, అశ్నన్ తింటూ, గచ్చన్ నడుస్తూ, స్వపన్ నిద్రపోతూ, శ్వసన్ ఉశ్వాస నిశ్వాసలు తీసుకుంటూ, ప్రలపన్ మాట్లాడుతూ, విసృజన్ గృహన్ విడిచిపెడుతూ గ్రహిస్తూ, ఉన్మిషన్ నిమిషన్ కళ్ళు మూస్తూ కళ్ళు తెరుస్తూ, ఇన్ని చేస్తూ, ఇవన్నీ తనలోనే జరుగుతున్నాయి. ఈ కర్మలన్నీ చేస్తూ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. నేనేమి చేయడం లేదు, ఇంద్రియాలు ఇంద్రియ విషయాల్లో చేసుకుంటూ పోతూ ఉన్నాయి అని భావన చేస్తూ ఉన్నాడట. అంటే యోగయుక్తుడు ఎవడైతే ఉండాడో వాడు కర్మయోగాన్ని ఆచరించి చిత్తశుద్ధిని పొందిన తరువాత తత్వవిధుడు అయ్యాడు. యుక్తో మన్యేత తత్వవిత్. యోగయుక్తుడు తత్వవిధుడుగా మారిపోయాడు. కాబట్టి అంతఃకరణ శుద్ధి పొందాడు, ఆత్మజ్ఞానం పొందాడు. పొందిన తర్వాత తత్వవిధుడు అయ్యాడు. ఇప్పుడు ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇవన్నీ చేస్తూ కూడాను ఇంద్రియార్థేషు ఇంద్రియాణి ఇంద్రియములు జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను ఇంద్రియార్థేషు ఇంద్రియ విషయాలలో, అంటే శ్రోత్రాది జ్ఞానేంద్రియాలు శబ్దాది విషయాలలో చరిస్తూ ఉన్నవే కానీ నేను మాత్రం ఏది చేయడం లేదు అనుకుంటాడట. ఇంద్రియాలు శబ్దాది విషయాల్లో ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఇప్పుడు కళ్ళు ఉన్నాయి, చూస్తూ ఉన్నాయి. ముక్కు ఉంది, వాసన చూస్తూ ఉంది. చూడండి, ఇది ఇంద్రియం, ఇంద్రియ విషయం. కన్ను ఇంద్రియం, రూపాలు రంగులు ఇంద్రియ విషయాలు. చెవి ఇంద్రియం, శబ్దము ఇంద్రియ విషయం, ముక్కు ఇంద్రియం. అట్లాగే దాని యొక్క వాసన ఏదైతే ఉందో అది ఇంద్రియ విషయం. నాలుక ఇంద్రియం, రుచులు ఏవైతే ఉన్నాయో ఇంద్రియ విషయాలు, చర్మము ఇంద్రియం, స్పర్శలు ఏవైతే ఉన్నాయో ఇంద్రియ విషయాలు. కాబట్టి ఇంద్రియాలు ఇంద్రియ విషయాలలో ఆయా ఇంద్రియం ఆయా ఇంద్రియ విషయంలో చరిస్తూ ఉంది.
అనుకుంటూ ఉండాడట. అంటే ఇంద్రియాలు ఇంద్రియ విషయాల్లో చరిస్తూ ఉంటే నువ్వేంటి బాబు, నేను అకర్తను, నేను అకర్తను, నేను కర్తను కాను. కర్తను కాను కదా, భోక్త ఎవరు? నేను భోక్తను గాను, అకర్త అభోక్త. మరి నువ్వెవరవయ్యా? అసంగోహం, అహం అసంగ, అన్అటాచ్డ్, వీటికి సంబంధించినటువంటి వాడిని నేను కాను. ఇప్పుడు చూడండి, కన్ను చూస్తూ ఉంది, శబ్దం వచ్చింది, కన్ను వింటదా? వింటదా కన్ను? ఎవరు వినేది? చెవి కదా, కన్ను వినలేదు కదా, చెవి చూడలేదు కదా. కాబట్టి చూసింది కేవలం కన్నే, విన్నది కేవలం చెవి. కాబట్టి కన్ను యొక్క కర్తృత్వం ఏదైతే ఉందో అది చెవికి లేదు కదా, చెవి యొక్క కర్తృత్వం కన్నుకు లేదు కదా. మరి వాటన్నిటి కర్తృత్వాలు నాకెక్కడి నుంచి వస్తాయి? కాబట్టి నేను అసంగుణ్ణి, దానికి సంబంధించిన వాడిని కాను, నేను డిటాచ్ అయి ఉన్నాను వాటికంతా. కాబట్టి నువ్వెవరయ్యా? పోని ఇప్పుడు సాక్షినయ్యా. అది చూస్తున్నా, ఇది చూస్తున్నా, అది చూస్తున్నా. ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే. ఇంద్రియాలు ఇంద్రియ విషయాల్లో పోతూ ఉన్నాయి. ఓహో, ఇలా పోతూ ఉన్నాయి కదా అని నేను చూస్తూ ఉన్నా. సంగత్వం లేదు, సంగత్వం లేదు కనుక అసంగుణ్ణి. చూస్తూ ఉన్నాను కనుక సాక్షిని, కేవల సాక్షి. నాకు దాంతో ఏ విధమైనటువంటి సంబంధం లేదు. కాబట్టి కర్మలు నన్ను బంధించవు. అది కర్మలు జరుగుతూ ఉండినా కూడాను. ఇప్పుడు కర్మలు ఎక్కడ జరుగుతున్నాయనేది ఒక విచిత్రం ఏంటంటే, ఇక్కడ కర్మలు మనకు ఎవరిలో అయితే కనపడుతూ ఉన్నాయో వాడు కర్తగాడు. ఇప్పుడు అది తమాషా. ఇప్పుడు కర్మలు ఎక్కడ కనపడతాయి? ఇప్పుడు జ్ఞాని ఉన్నాడు అనుకోని ఆయన, ఇప్పుడు శంకరాచార్య స్వామి నడిచిపోతూ ఉన్నాడు. ఆ నడవడం ఏంటి? గచ్చన్ గచ్చన్ అపి. అలా నడుస్తూ ఉన్నప్పటికి కూడాను నేను నడిచేవాడిని కాదు. సీ ద బ్యూటీ. ఎందుకని? కారు 160 కిలోమీటర్లు పోతా ఉంది గంటకి. 160 కిలోమీటర్లు పోతా ఉంది అంటే ప్రయాణం చేస్తున్నది ఎవరు? నేనే కదా. నేను ప్రయాణం చేస్తున్నా కదా. ఎందుకని? గంట అయిన తర్వాత 160 కిలోమీటర్ల తర్వాత ఏదైతే ఉందో అక్కడ నేను దిగగలను, అక్కడ ఉంటాను. కాబట్టి నేను ప్రయాణం చేస్తున్నా. కానీ ప్రయాణం చేసేది ఎవరు? కారే, నేను కాదు. ఉమ్మా, గంటకి 160 కిలోమీటర్లు నేను పరిగెత్తితే ఎట్లా ఉంటుంది నా పరిస్థితి? కానీ ఎక్కినప్పుడు ఎట్లా ఉన్నాను, దిగినప్పుడు అట్లాగే ఉన్నాను. ఎందుకని? కుర్వన్నపి నలిప్యతే నబధ్యతే. చేస్తూ చేయని వాడిని. అయ్యా, నువ్వు ప్రయాణం చేస్తున్నావా? చేస్తున్నా. నువ్వు నిజంగా ప్రయాణం చేసావా? లేదు. కారు ప్రయాణం చేస్తూ ఉంది, నేను కేవలం ప్రశాంతంగా అక్కడ కూర్చున్నాను, కంఫర్టబుల్గా ఉన్నాను, అంతే. క్లియర్? కాబట్టి ఈ దేహంలో ఇంద్రియాన్ని ఇంద్రియార్థేషు వర్తంతే. కాబట్టి ఇంద్రియాలు ఇంద్రియ విషయాల్లో పని చేస్తూ ఉండినా కూడాను నేను మాత్రం కర్త కానే కాదు. మరి కర్త ఎవరు అనేది ప్రశ్న. కర్మ ఎవరిలో అయితే జరుగుతున్నదో అదే కర్త. ఆత్మలో కర్మ ఉందే? లేదు. నేను ఆత్మని కదా, తత్వవిత్. కాబట్టి నేను అకర్తనైనటువంటి నేను కర్త ఎలా అవుతాను? కాబట్టి ఆత్మ అనేటువంటిది సాక్షి ప్రధానంగా ఉంది కనుక దాంట్లో ఆత్మలో కర్తృత్వమే లేదు. కాబట్టి నాలో కూడా ఏ విధమైనటువంటి కర్తృత్వం లేదు. కాబట్టి నేను ఎవరంటే కర్మలలో అకర్మను దర్శించేవాడిని. కర్మలలో అకర్మను దర్శించేవాడిని. కర్మణ్యకర్మయ పశ్యేత్. 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలో క్లియర్గా ఉంది 18వ శ్లోకంలో. కర్మణ్యకర్మయ పశ్యేత్. ఎవడైతే కర్మలో అకర్మను చూస్తూ ఉండాడో వాడు అని. అంటే ప్రధానంగా ఏంటి ఇక్కడ? కర్మ అన్నప్పుడు ప్రవర్తకం, నడిచేది. నేను ప్రవర్తకం కాదు సార్, ప్రకాశత్వం. ప్రకాశకం, ప్రవర్తకం కాదు, ప్రకాశకం. ఓ దీపంలాగా దీపం వెలుగుతూ ఉంది, ప్రకాశిస్తూ ఉంది. కానీ దీపంలో కర్మ ఉందా అని? అది తమాషా. దీపంలో కర్మ లేదు. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు,
సూర్యుడిలో కర్మ ఉందా? లేదు. ప్రవర్తకం కాదు. కర్మ ఎప్పుడంటే కర్తుం శక్యం అకర్తుం శక్యం అన్యదావా కర్తుం శక్యం. దీపం వెలిగించిన తర్వాత నేను వెలుగుతాను, నేను వెలగకుండా ఉంటాను, ఇంకొక విధంగా ఉంటాను అని కనుక దీపం చెప్పగలిగితే అప్పుడే దానికి కర్మ ఆపాదించబడుతుంది. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు వచ్చేసాడంటే ఉదయం వెలుగుతూనే ఉంటాడు, కానీ నేను వెలుగుతాను, వెలగకుండా ఉంటాను, చీకటిగా ఉంటాను అనడానికి అవకాశం లేదు. కాబట్టి అదే కనుక కర్మ కనుక అయితే వెలగాలనుకుంటే వెలుగుతాడు. ఇప్పుడు నేను కర్మ చేస్తున్నాను, ఇదిగో ఉపన్యాసం చెబుతూ ఉన్నాను, ఇది కర్మ. ఆపేస్తాను, కర్మ. చెప్పడం కర్మే, ఆపడము కర్మే, చెట్టు ఎక్కడము కర్మే, దిగడము కర్మే. ఇది ప్రవర్తకం, బిహేవియర్కి సంబంధించింది. కానీ సూర్యుడిలో కానీ దీపంలో కానీ ప్రవర్తక లక్షణాలు లేవు, ప్రకాశక లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఇంద్రియాలు ప్రవర్తిస్తూ ఉన్నాయి, నేను ప్రకాశిస్తూ ఉన్నాను. ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. ఇంద్రియాలు ఇంద్రియ విషయాల్లో ప్రవర్తిస్తూ ఉన్నాయి, నేను మాత్రం ప్రకాశమే కానీ ప్రవర్తకం కాదు. క్లియర్? స్వామీజీ, మరి కర్మయోగి ఇంత అద్భుతంగా తత్వవిధుడిగా మారిపోతూ ఉన్నాడు కదా జ్ఞానిగా. ఇలా కర్మయోగి తత్వవిధుడిగా మారాలంటే, కర్మయోగి జ్ఞాని కావాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ శ్లోక. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.